ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 49వ వచనాన్ని ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే అది దానికి ముందు ఒక మాట మనకు కనబడుతుంది. జీవాహారమును నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, అయితే దీనిని తినవాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. మన్నా అనేటటువంటి మాట ఇక్కడ ప్రభువారు పలుకుతూ ఉన్నారు. ఈ 6వ అధ్యాయంలో ఆహారాన్ని గురించినటువంటి ఈ యొక్క సంభాషణ, ప్రశ్నలు, జవాబులు, దానికి సంబంధించినటువంటి మరి గొప్ప సంగతులు మనము గమనించగలం. మన్నా గురించి మనము ఎరిగినటువంటి వారంగానే ఉన్నాం. మన్నా పరలోకము నుండి అది మరి క్రిందకు కురిసినటువంటి ఆహారంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిన తర్వాత అరణ్యంలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వారు అలా సాగుతూ వెళ్లాల్సిందే. మరి అక్కడ వారు నిలువరముగా ఉండి పంటలు వేసుకుని పండించుకోవడానికి కానీ, లేకపోతే ఆ యొక్క అరణ్యంలో ఏదైనా ఆహారం కొనుక్కోవడానికి కానీ సాధ్యమైన పరిస్థితి కాదు. ఈ ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మరి అటువంటి వారికి ఆహారాన్ని సప్లై చేయడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఆ సమయంలో వారు ఆకలితో ఉన్నప్పుడు వారు మోషేని అడిగారు, అయ్యా అరణ్యంలోకి వచ్చాము, మేము ఏం తిని బ్రతకాలి ఎలాగ అన్నప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని వారి కొరకు ఆయన తెలియచేశారు. మన్నా అనేటటువంటిది అనుదిన అద్భుతం, ఎవ్రీడే మిరకల్. ఇట్స్ అ మిరకల్ ఎవ్రీడే. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆహారం పైనుండి పడుతూ ఉన్నది. ముందు చక్కగా మంచు కురిసేది, దాని మీద తెల్లని కొత్తిమీర గింజలు లాంటి మరి ఆ యొక్క గింజలు లాంటివి దాని మీద పడేవి. అంటే ఏమాత్రం మురికి అవ్వకుండా, డస్ట్ అవ్వకుండా ప్రజలు దాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని వారు నేరుగా తినవచ్చు, లేకపోతే రొట్టెలు చేసుకుని తినవచ్చు. కాబట్టి ఇట్ వాజ్ అన్ ఎవ్రీడే మిరకల్ ఇన్ దేర్ లైఫ్. ప్రతిరోజు కూడా మా దేవా, ఇదిగో మరలా ఈరోజు కూడా నీవు మాకు ఆహారం ఇచ్చావని ఆకాశం తట్టు పరలోకం తట్టు చూచి దేవుని స్తుతించేటటువంటి ఒక గొప్ప అనుభవం దేవుడు వారికి అనుగ్రహించారు. ఇట్స్ ఎ మిస్టీరియస్ ఫుడ్. అది ఎక్కడ పండుతుందో, భూమి మీద పండేటటువంటిది కాదు, ఎలా వస్తుందో ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ దే వర్ ఎంజాయింగ్ ద మన్నా. ప్రియమైన వారులరా, అది దేవుడే వారికి అనుగ్రహించారు. మోషే ఇవ్వలేదు, మోషే ప్రార్థన చేశాడు, కానీ ఇచ్చినటువంటి వారు దేవుడే అని మనం అర్థం చేసుకోవచ్చు. 40 సంవత్సరాల కాలం వారి యొక్క ప్రయాణం అలా సాగుతూ ఉంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారి పాళెమంతటా కూడా అనుదినము కూడా ఆహారం మరి కురుస్తూ ఉంటే 40 సంవత్సరాల కాలం వారు ఆహారాన్ని తిని బ్రతికారండి. అంత అద్భుతమైనటువంటి విషయం. అయితే యూదీయ రబ్బీలు ఒక విషయాన్ని యూదులకు చెబుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి యూదుల యొక్క ఇతర సాహిత్యాలు ఉన్నాయి, మిద్రాష్ అని అలాంటి సాహిత్యాలు కొన్ని ఉన్నాయి. అందులో వ్రాయబడినటువంటి ప్రకారంగా ప్రజలకు ఏమని బోధించబడింది అంటే, అలనాడు ఇదిగో మోషే ద్వారా ఆ యొక్క మన్నా కురిసింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు మోషే మొదటి విమోచకుడు. హీ ఈజ్ ద ఫస్ట్ రిడీమర్. ఆయన ద్వారా లేకపోతే ఆయన ప్రార్థన చేయగా మన్నా కురిసింది. అయితే అంత్యకాలంలో యందు మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన మరల ఆకాశము నుండి ఆ యొక్క మన్నా, ఆ ట్రెజరీని, మన్నా యొక్క నిధిని ఆయన భూమి మీదకి ఆయన తీసుకుని రావడం జరుగుతుంది అని వారు నమ్మారు. అలా వారికి బోధించబడింది. కాబట్టి మెస్సయ్య వస్తాడు, మరలా పరలోకం నుండి ఆ యొక్క మన్నా అనే నిధిని ఆయన మనకు ఇస్తాడు. మనము దానిని భుజిస్తాము, మనం ఇంకా ఎప్పుడూ కూడా మనం జీవించి ఉంటాము అనేటటువంటి ఒక నమ్మిక వారిలో ఉండినటువంటిది. ప్రియమైనటువంటి వారులారా, యూదా ప్రజలలో ఉన్నటువంటి ఈ నమ్మికను, ఈ సాంప్రదాయ బోధను యేసు ప్రభువు ఎరిగిన వారుగా ఉన్నారు. ఎరిగిన వారుగా ఉండి ఇప్పుడు ఆయన పరలోకం నుండి దిగి వచ్చినవాడు. అందుచేత యోహాను సువార్తలో అనేక సార్లు నేను పరలోకము నుండి దిగి వచ్చాను, తండ్రి నుండి నేను వచ్చాను
అనేటటువంటి మాటలు ప్రభువారు రిపీటెడ్గా ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన ఎప్పుడూ కూడా తన యొక్క ఉనికిని గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన బెత్లెహేము దగ్గరికి వెళ్ళి ఆగిపోలేదు. బెత్లెహేము కంటే ముందు ఆయన ఉన్నటువంటి నిత్య ఉనికినే ఆయన ఎప్పుడూ కూడా ప్రకటించారు. కాబట్టి పరలోకము నుండి అనేటటువంటి మాట మనం చూస్తాం. యేసు ప్రభువారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ యొక్క పరలోకము నుండి మన్నాను తీసుకొని మీకు ఇవ్వగలిగినటువంటి మెస్సియాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఈ బోధంతట్లో కూడా ప్రభువారు ఏమంటున్నారంటే, హీ వాజ్ క్లెయిమింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ యాజ్ ద మెస్సయా. అలాంటి మెస్సయాగా యేసు ప్రభువారు తను తాను ఇక్కడ ప్రకటించుకుంటున్నారు. ఇదిగో పైనుండి మీకు అసలు సిసలైనటువంటి ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి వాడును నేనే జీవాహారాన్ని అని అంటున్నారు. ఇదిగో పరలోకం నుండి మన్నా దిగి వస్తుందని మీరు అనుకున్నారు కదా, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడని నేనే. మన్నాను మీకు ఇవ్వడం కాదు, ఆహారాన్ని మీకు ఇవ్వడం కాదు, నేనే ఆహారాన్ని అని యేసు ప్రభువారు చెబుతున్నటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం ఇక్కడ గమనించగలమండి. యేసు ప్రభువారు ఈ 6వ అధ్యాయంలో ఈ భాగంలో ఆయన ఎక్కడ ఉన్నారు, ఈ బోధంతా ఎక్కడ చేస్తున్నారు అని మనం చూసినట్లయితే ఆయన కపెర్నహూములో ఉన్నారు. కపెర్నహూములో ఒక సమాజ మందిరంలో ఉన్నారు. ఆయన సమాజ మందిరంలో యూదులందరూ ఎప్పుడు కూడుకుంటారు అంటే సబ్బాతు దినాన కూడుకుంటారు. కాబట్టి ఈ యొక్క భాగాన్ని చదివినటువంటి బైబిల్ పండితులు ఏమంటున్నారంటే అది సబ్బాతు దినం. అందుకే వారందరూ కూడా ఆ యొక్క సమాజ మందిరంలో ఇలాగను మనం ఎలాగో చర్చ్లో మీట్ అయ్యామో వారందరూ కూడా మీట్ అయ్యారు. వారు లేఖనాల గురించి, దైవ సంబంధమైనటువంటి విషయాల గురించి, దేవుని యొక్క చరిత్రలో దేవుని యొక్క కార్యాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని వారితో చెప్పడం, మరి ఈ పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి అది సబ్బాతు రోజు. ప్రతి యూదీయ కుటుంబంలో కూడా ప్రియమైన వారులారా, వారికి ప్రతి వారానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. అంటే ఆ సాంప్రదాయం రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదేంటంటే రేపు సబ్బాతు అనగా, సబ్బాత్ అంటే శనివారం, సబ్బాతు అనగా శుక్రవారము కుటుంబం అంతా కూడుకుంటారు. వాళ్ళు వారి యొక్క డైనింగ్ టేబుల్ దగ్గర కూడుకున్నప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా మరి వాళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే రొట్టెను విరిచి వాళ్ళు తింటారు. మన్నా 6 రోజులు కురుస్తుంది, 7వ రోజు కురవదు. అలాగనే ఏర్పాటు చేశారు దేవుడు. ఆ యొక్క మరి 7వ రోజు కొరకైనటువంటి ఆ యొక్క మన్నా కూడా ముందే కురుస్తుంది. దానిని వారు సేకరించి పెట్టుకోవాలి. అయితే దానిని జ్ఞాపకం చేసుకుంటూ 6వ దినాన కుటుంబం అంతా కూర్చున్నప్పుడు మరి తండ్రి కానీ లేకపోతే సీనియర్ మెంబర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే బ్రెడ్ని బ్రేక్ చేసి వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైనటువంటి సూచనగా వారు దానిని భుజిస్తారు. ఎందుకంటే రేపటి రోజు సబ్బాత్ రోజు దేవుడు వారికి విశ్రాంతి దినంగా అనుగ్రహించారు. ఇట్ ఈజ్ ఎ రెస్ట్ డే. కాబట్టి ప్రతిసారి కూడా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం రెస్ట్. మరలా అలాగా ఆ రెస్ట్ని వాళ్ళు, ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు చాలా ఉన్నతంగా వాళ్ళు భావించుకున్నారు. గమనించండి, అలాంటి శుక్రవార దినమే యేసు ప్రభువారు ఆయన ఆ యొక్క రొట్టెలను విరిచి, ఆ చేపలను ఆయన విరిచి ఆయన 5,000 మందికి కూడా పంచినటువంటి విషయం. తనను వెంబడించే వారందరినీ కూడా ఆయన ఎలాగా ఎంచుకున్నారంటే దే ఆర్ హిజ్ ఫ్యామిలీ. ఆయన కుటుంబం వాళ్ళందరూ కూడా, ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క కుటుంబం. వీఆర్ ద ఫ్యామిలీ అండ్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ అండ్ జీసస్ ఈజ్ అవర్ సేవియర్. ప్రియమైనటువంటి వారులారా, ఆయన రొట్టెను విరిచారు, ఆయన వారికి ఇచ్చారు. ఎంత అద్భుతం! వచ్చిన వారందరూ కూడా ఆయన ఇచ్చినటువంటిది అది వారు తృప్తి చెందినంత వరకు ఇచ్చినటువంటి ఆహారంగా మనం గమనించగలం. ఏదో మీరు ఇంటికి వెళ్ళే వరకు కాస్త మీరు కళ్ళు తిరిగి పడిపోకుండా ఏదో కొద్దిగా ఇస్తున్నానని ఇవ్వలేదు కదా ఆయన. అలా కాదు,
వారు తృప్తి పడిన తర్వాత ఇంకా సర్ప్లస్ మిగిలేంత ఆ యొక్క అద్భుతాన్ని మనము చూస్తాము. ఎందుకు అంటే నెక్స్ట్ డే ఈజ్ ద రెస్ట్ డే. వారు ఆ రోజు దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. వారు దేవుని యొక్క మరి కృపలను వారు కొనియాడతారు. దేవుడు వారికి విశ్రాంతిని ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనము నిన్నటి దినం తిబ్రయ ఆ ప్రాంతంలో అద్భుతం జరిగింది. ఈరోజు అక్కడ అద్భుతంలో పాల్గొన్న చాలామంది యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చేసారు. ఏమైపోయాడినా? అరే 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికీ ఆయన మేము తృప్తి పడేంతగా ఆయన వాటిని విస్తరింపజేశాడు. ఇలాంటి వాడు మాకు ఉండాలి. ఏమైపోయాడని వాళ్ళు వెతుక్కొని అక్కడ ఆయన కనబడకపోతే దోణిలేసుకుని మరీ వచ్చేసి ఆయనతో ఉంటున్నారు. ఏమైపోయావు నువ్వు, మేము నిన్ను వెతుకుతున్నాము అని అన్నారు. చాలా మరి ఆశ్చర్యం. అయితే 7వ దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నారు, నేనే జీవాహారాన్ని. మీ పితరులు అరణ్యంలో వాళ్ళు మన్నా తిన్నప్పటికీ కూడా వాళ్ళు చనిపోయారు. మన్నా అనేటటువంటిది అది శరీరానికి అవసరమైనటువంటి ఆహారం. వారు దాన్ని తిన్నారు, శారీరకంగా వారు బ్రతికారు. కానీ ప్రియమైనటువంటి వారులరా, మనం గమనిస్తే మరి శారీరకమైనటువంటి ఆహారము మన ఆత్మను పోషించలేదు. మన అంతరంగ పురుషుని పోషించడానికి ఈ శరీర సంబంధమైనటువంటి ఆహారము అదెంత మిరాక్యులస్గా వచ్చినప్పటికీ కూడా అది మన యొక్క ఆత్మను పోషించలేదు. నిన్నటి దినము తిబ్రయ ప్రాంతంలో జరిగినటువంటిది అద్భుతమే. ఇట్ వాజ్ మిరకల్. కానీ అది వారి యొక్క శారీరకమైన ఆకలిని మాత్రమే తీర్చగలదు, శారీరకమైనటువంటి తృప్తిని మాత్రమే ఇవ్వగలదు, ఆత్మను పోషించలేదు. లోపల అంతరంగ పురుషునికి అవసరమైనటువంటి పోషణను అది దినదినము కూడా అందించలేదు. కాబట్టి ఆయన అద్భుతాన్ని చేసి తాను అలాంటి అద్భుతం చేయగలవాడను అని వారికి సూచించి, ఆ సూచన యొక్క నెరవేర్పు ఏంటంటే, బిలీవ్ మీ, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. విశ్వసించండి, నేను జీవాహారమునై ఉన్నాను అని ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించగలము. ఇశ్రాయేలీలకు ప్రధానమైనటువంటి పండుగ పస్కా. ఈ పస్కా సమయంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ రొట్టెను వాళ్ళు విరిచి తింటారు. మరి ఆ రొట్టెను వాళ్ళు ఏమని అంటారంటే మాట్జా అని పిలుస్తారు. అది పులియని రొట్టె. వాళ్ళు చేస్తూ ఆ పండుగను ఆచరిస్తూ వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటారంటే, ఈ నిర్గమ పస్కా అనుభవాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు భవిష్యత్తులో మెస్సయ్య వస్తాడు, మాకు విమోచననిస్తాడు. అప్పుడు మోషే వచ్చాడు, ఐగుప్తు నుండి మాకు విడుదల కలిగింది. ఇప్పుడు మెస్సయ్య వస్తాడు, ఆయన సంపూర్ణమైన విమోచన మాకిస్తాడు. అందుకనే మన్నాను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే ఈజ్ ద ఫస్ట్ రిడీమర్. మోషే మరి మమ్మల్ని విమోచించినటువంటి మొదటి వ్యక్తి ఐగుప్తు నుండి. మెస్సయా విల్ బీ ద ఫైనల్ రిడీమర్. ఆయన ఇక చివరి విమోచకుడు ఆయనే. ఆయన వస్తే విమోచన అందరికీ అందుబాటులోకి వచ్చేసినట్టే అనేటటువంటి నమ్మికతో వాళ్ళు ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువారు మరి ఈ యొక్క అద్భుతాన్ని చేసినటువంటి కాలము పస్కా పండుగ సమీపముగా ఉన్నది అని 6వ అధ్యాయం 1 వచనాల్లో మీరు దాన్ని చదవచ్చు. పస్కా పండుగ సమీపంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పండుగ మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. సపోజ్ క్రిస్మస్ మూమెంట్ మనకు వస్తుందంటే మన మైండ్ అంతా క్రిస్మస్ ఆలోచనలతో నిండిపోద్ది కదా, ఆ భావాలతో నిండిపోద్ది, మరి ఆ క్రిస్మస్ కథలతో, క్రిస్మస్ చరిత్రతో నిండిపోద్ది. ఒక రకమైన సంతోషం, ఒక రకమైన ఉద్వేగం అన్నీ కూడా మనలో ఆ కాలంలో ఉంటాయి. అలాగే యూదులకు పస్కా వస్తుందంటే వాళ్ళ మైండ్ అంతా కూడా అటు వెళ్ళిపోద్ది అన్నమాట. ఆ ఆలోచనలు, ఆ వాగ్దానాలు, ఆ ప్రవచనాలు వాటితో నిండిపోయి ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఆ టైంలో, ఆ పస్కా టైంలో ఎప్పుడైతే వారు మరి అంతిమ విమోచకుని గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారో, ఎదురు చూపులతో వాళ్ళు ఉంటారు, ఆ సమయంలో యేసు ప్రభువారు మరి అద్భుతాన్ని
ఆయన చేసి తాను వారు ఎదురు చూసేటటువంటి మరి విమోచకుడైనటువంటి మెస్సయ్యగా తను తాను ఆయన చూపించుకున్నారు. ప్రియమైనటువంటి వారులరా, ప్రజలు తండోపతండాలుగా వచ్చేసారు. ఏమైపోయావయ్యా అన్నారు. ప్రభువారు వారిని చూశారు, వారి యొక్క ఆశను ఆలోచనను గమనించారు. మీరు ఒక అద్భుతం చూసి నన్ను వెంబడిస్తున్నారు, మీరు క్షయమైన ఆహారం కోసం కనిపెడుతున్నారు. ఇలాంటి వాడు ఉంటే మాకు రోజు ఆహారమే కదా, మేము ప్రయాసపడక్కర్లేదు కదా, మాకు ఆహారం దొరకనటువంటి కష్టకాలంలో మేము ఉన్నాం కదా, కాబట్టి ఇలాంటి వాడు ఒకడు ఉంటే మా కష్టమంతా తీరిపోద్ది, ఆహారం కోసం మేము వెతుక్కోక్కర్లేదు అనేటటువంటి భావనతో ఉన్నారు. యాక్చువల్గా నిన్నటి దినం అంటే ఈ యొక్క రోజుకు ముందు రోజు ఆయన రాజుగా చేయాలని కూడా వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఇలాంటి వాడు మా మీద రాజుగా ఉంటే మాకే కష్టం ఉండదు అని అనుకున్నారు. కానీ ప్రభువు తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు క్షయమైనటువంటి ఆహారం కోసం కనిపెడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ అక్షయమైనటువంటి ఆహారం మీకు కావాలి. అన్కరప్టబుల్ ఫుడ్, అన్కరప్టబుల్ బ్రెడ్, ఏదైతే క్షయం అయిపోదో అది మీకు కావాలి. ఏదైతే మీకు నిత్య జీవాన్ని ఇవ్వగలదో అది మీకు కావాలి. దానిని నేను మీకు ఇస్తాను అని ప్రభువారు అంటూ ఉన్నారు. అంటూ ఆయన మరి ఏమంటున్నారంటే, ఇదిగో దాని కొరకే దేవుడు ముద్ర వేశాడు, దాని కొరకే ఆ పని చేయడానికే దేవుడు నన్ను పంపించారు, ఈ లోకంలోకి తండ్రి పంపించారు అని అంటున్నారు. వెంటనే వీళ్ళు అడుగుతారు, అంటే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది యేసును వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చదువుతూ ఉంటే ఒక రకమైనటువంటి ప్రశ్నల్లో, ఆ ప్రశ్నల్లో ఒక ఆర్గ్యుమెంట్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అందుచేత వాళ్ళు అంటున్నారు ఏంటంటే, దేవుని క్రియలు జరిగించటకు మేము ఏం చేయాలి అని అడిగారు. యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మీరు చేయవలసిన క్రియ ఒకే ఒకటి, అదేంటంటే ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచాలి అని అన్నారు. మతాలన్నీ కూడా క్రియలతో నిండిపోయి ఉన్నాయండి. ఏం ఆచారాలు ఆచరిస్తే మనకు ముక్తి కలుగుతుంది, ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తే మనకు మరి ఆ యొక్క మోక్షం ప్రసాదించబడుతుంది అని మతాలన్నీ లోకంలో వెతుకుతున్నాయి. మనుషులు వెతుకులాట చేస్తూ ఉన్నారు, ఏదైతే చెప్తే చేద్దామని. కానీ ఇక్కడ నూతన నిబంధన బోధనలో మనం చూసినప్పుడు మోక్షం పొందడానికి, ముక్తి పొందడానికి, లేకపోతే పరలోక రాజ్యాన్ని మనం పొందడానికి మనము ఏ క్రియలు చేసినప్పటికీ కూడా క్రియల ద్వారా అది సాధ్యమయ్యేటటువంటిది కాదు అని మనం గ్రహిస్తూ ఉన్నామండి. చేయవలసిన పని ఒకటే, నిత్య జీవ ప్రదాత లోకంలోనికి వచ్చారు, ఆయన నువ్వు చేర్చుకుంటే చాలు, ఆయన నువ్వు విశ్వసిస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే. అయితే వీళ్ళు ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువారు అంటూ ఉన్నారు, ఇదిగో మరి 32వ వచనంలో చూస్తే, పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనగానే వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు అన్నారు. ఇంకా వాళ్ళు ఫిజికల్ సెన్స్లోనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు నువ్వే గనక ఇవ్వగలిగినట్టయితే ఆహారం మాకి నేను ఇచ్చేవుగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు చాలా క్లారిటీగా 35వ వచనంలో చెప్పారు, ఐఎమ్ సేయింగ్స్లో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సేయింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ దిస్, అదేంటంటే జీవాహారం అనేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నా యందుకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చాలా క్లియర్గా చెప్పారు, ఐయామ్ అన్నారు. నేనే ఆ మెస్సయాని, నేనే మీ యొక్క బోధకులు రబ్బీలు
ఎవరి గురించి అయితే చెప్పారో, ఎవరి గురించి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు, ఆయన నేనే అని అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాస్తవంగా ఏం చేయవలసి ఉండింది? ఈరోజు మనమైతే ఏమంటామంటే వెంటనే ఆయనను అంగీకరించాలి, వెంటనే ఆయనను స్తుతించాలి, వెంటనే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం అంటాం. కానీ ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు ఇంత మాట్లాడిన తర్వాత 41వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏం రాయబడిందో చూడండి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గురించి ఇదండి సణుక్కున్నారు. సణుక్కుని ఏమంటున్నారు? ఈయన గురించి ఏమనుకున్నాడు? ఈయన మనకు తెలియదేంటి? యోసేపు కుమారుడేగా, వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, ఈయనేంటి నేను పై నుండి దిగి వచ్చాను అంటాడు అని వారి యొక్క అవిశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. మరి తిబిరియా నుండి యేసుప్రభుని వెతుక్కుంటూ దోన్లేసుకుని వచ్చేసారు మరి మీరు. అబ్బా ఎంత ప్రేమగా, అయ్యా ఏమైపోయావు నువ్వు, నీ కొరకు మేము వెతికావు, నువ్వు కనపడలేదు, దోనేసుకుని మరి వచ్చాము మేము ఇక్కడికి అని అన్నావు. ఆయనను వెతుకుతుంది దేనికోసం? దేనికోసం ఆయనను వెంబడిస్తుంది? ఏదైనా మేలు చేస్తాడు, ఏదైనా అద్భుతం చేస్తాడు అంటే విమానాలైనా వేసుకుని వెళ్ళిపోతారనమాట, ఓడలైనా వేసుకుని వెళ్ళిపోతారనమాట. కానీ అసలు సిసలైనటువంటి మరి సత్యాన్ని ఆయన తెలియజేసినప్పుడు, డోంట్ జస్ట్ బిలీవ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, డోంట్ జస్ట్ బిలీవ్ మీ యాజ్ ఎ మిరకల్ వర్కర్, అక్కడి వరకే మీరు విశ్వసించి అంతవరకే నేను మీకు చేయగలిగినటువంటి దాన్ని మీరు నా నుండి ఆశిస్తూ దాని కొరకే ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ బిలీవ్ మీ యాజ్ ద లైఫ్ గివింగ్ సేవియర్, ఇదిగో జీవాన్ని ఇవ్వగలిగినటువంటి రక్షకునిగా మీరు నన్ను విశ్వసించండి, మీరు నన్ను అంగీకరించండి, దీనివల్లనే మీకు నిత్య జీవం కలుగుతుంది అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, రొట్టె భౌతికంగా మనం జీవించడానికి ఎంత అవసరమో యేసుక్రీస్తు ప్రభు మనము మరి ఆధ్యాత్మికంగా జీవించడానికి అంత అవసరమై ఉన్నారండి. ఆహారం మనకి ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలండి? ప్రతిరోజు కావాలి, ప్రతిసారి కావాలి. ఉదయం మనం భోజనం చేస్తాం, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంకాలం భోజనం చేస్తాం, మధ్య మధ్యలో కూడా మనకి ఏదైనా తినాలనిపిస్తే మనం తింటాం. అంటే ఇది నిత్యము మనకి లోకంలో అవసరమైనటువంటిదే. యేసుక్రీస్తు మనకి ఎప్పుడు అవసరం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమేనా? ఏదైనా బాధ కలిగినప్పుడు మాత్రమేనా? ప్రియమైన వారులారా, ఆహారము నీ యొక్క శరీరానికి ఎంత అవసరమో యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క ఆత్మకు అంత అవసరం. ఆయన లేకపోతే నీవు ఆధ్యాత్మికంగా ఎండిపోతావు, కృషించిపోతావు, బలహీనమైపోతావు. నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు లేవలేడు, నడవలేడు, మాట్లాడలేడు, ఏమీ చేయలేడు. ఎంతోమంది మరి ఇలాంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి బలహీన స్థితిలో ఉన్నారండి. దెర్ ఈజ్ నో స్పిరిచువల్ మూమెంట్ ఇన్ దేర్ లైఫ్. లేదండి, వారందరూ కూడా ఎంత బలహీనమైపోయి ఉన్నారో. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆహారమైనటువంటి యేసు యొక్క మరి సహాయాన్ని, సహవాసాన్ని వారు కోరుకోలేకపోతున్నారు. కాబట్టి అందుకే 36వ వచనంలో ప్రభు వారు అంటున్నారు, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పితేనే. నేను మీ ఎదుటే ఉన్నాను. దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు యూ. నన్ను నేను నిరూపించుకున్నాను నా యొక్క అద్భుతమైన శక్తి ద్వారా, కార్యమును చేయుట ద్వారా నన్ను నేను మీకు నిరూపించుకున్నాను. ఈ యొక్క టైం ఫ్రేమ్ మీరు చూడండి, ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్. పస్కా పండుగ 6వ దినాన ఆహారాన్ని మరి వారికి రొట్టెలు విరిచి ఇవ్వడం, కరెక్ట్గా 7వ దినాన
ఇదిగో నిత్య జీవం ఇవ్వడం ద్వారా నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన చెప్తున్నారు. మత్తయి సువార్తలో వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రయాసల నుండి, భారముల నుండి విశ్రాంతిని ఇవ్వడానికి పిలుపునిచ్చిన వాడు ఆయనే కదా. ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతి దేనికి కలుగుతుంది అంటే ఈ యొక్క ఫిజికల్ టైర్డ్నెస్ కాదు, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని వ్రాయబడి ఉన్నది. రెస్ట్ టు యువర్ సోల్స్. అలసినటువంటి మీ యొక్క ఆంతర్యమైనటువంటి స్థితికి, మీ ప్రాణములు అలసిపోయి ఉన్నాయి, వాటికి విశ్రాంతినివ్వగలిగినటువంటి వాడను నేనే. అందుకని ఆయన గురించి ప్రభు ఏమని చెప్పుకున్నారంటే, ఇదిగో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభు ఆయన, ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సబాత్. అంటే నిజమైనటువంటి విశ్రాంతి ఆయనే ఇవ్వగలడు. ఇదిగో ఈ యొక్క విషయాన్ని కూడా నేను మీకు తెలియజేశాను, కానీ మీరు నా యందు విశ్వాసం ఉంచలేదు అని ప్రభువారు చాలా క్లియర్గా వారికి చెబుతున్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఈ వాక్యాలు అనేక సార్లు ప్రభు అన్నారు, అంత్యకాలమందు నేను వానిని లేపదును, అంత్యకాలమందు నేను వానిని లేపదును అనే మాట వ్రాయబడి ఉంది. అంత్యకాలం అనే మాట ఏంటి? కోర్స్ అంత్యకాలం అంటే ఎండ్ టైమ్స్ అని. కానీ వాళ్ళ నమ్మకంలో ఏముందంటే అంత్య దినాలలో ఈ మెస్సేజ్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన్నానిస్తాడు. అప్పుడు దాన్ని తింటే మేము ఎప్పుడూ బ్రతుకుతాం. అంత్యదినాల్లో అదే ప్రభువారు తీసుకున్నారు. వాళ్ళ యొక్క బిలీఫ్లో ఉన్నటువంటి ఆ కాంటెక్స్ని ఆయన తీసుకుని అంటున్నారు, అంత్యదినమున నేను వానిని లేపుదును. అంటే ఫిజికల్గా ఒకవేళ చనిపోవచ్చు, కానీ ఆ యొక్క మరణం అది మీ యొక్క ఉనికికి ముగింపైనటువంటి మరణం కాదు అది. ఎందుకంటే నేను వచ్చి మరలా మిమ్మలను జీవితులుగా చేస్తాను. ఎందుకంటే నేను మీకు ఇస్తున్నటువంటిది నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ అని ప్రభువారు సెలవిస్తున్నటువంటి సత్యాన్ని మనము చూడగలిగిన వారముగా ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, వీరు ఆయనను నమ్మలేకపోవడం అనేటటువంటిది విచారకరమైనటువంటి విషయం అండి. చాలా విచారకరమైనటువంటి విషయం కదా. ప్రభువుకు ఒక రకంగా విచారమే. అంటే నేను త్యాగం చేసుకొని పరలోక మహిమను విడిచి దీనుడనై ఈ లోకంలోనికి వచ్చాను. ఇదిగో ఏ రీతిగా ఒక రొట్టె సిద్ధపరచబడుతుందో ఆ రీతిగా ఈ ఆహారం ఇవ్వడానికి నేను నా యొక్క శరీరాన్ని, రక్తాన్ని సిలువలో నేను అర్పించబోతూ ఉన్నాను, లేకపోతే అర్పించాను. కానీ వీరు విశ్వసించలేకపోతున్నారే. అంటే నా యొక్క ఈ త్యాగ ఫలము వారి జీవితంలో ఫలించలేకపోతుంది అనేది ప్రభు వారికి విచారం. కానీ అసలు సిసలైనటువంటి విచారం పడవలసింది వాళ్ళే. నిత్య జీవాన్ని వాళ్ళు స్వీకరించకపోతే ప్రియమైన వారులరా, వారు ఏం పొందబోతున్నారు? నిత్యమైనటువంటి మరణాన్ని పొందబోతున్నారు, నిత్యమైనటువంటి నాశనాన్ని పొందబోతున్నారు. దట్ విల్ బి ద ఇటర్నల్ డామినేషన్, నిత్యమైనటువంటి ఇక నాశనం అన్నమాట. అందుకొరకే వారు అత్యధికముగా విచారించవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈరోజు పాత నిబంధన లేఖన భాగంలో వ్రాయబడినటువంటి చక్కని మాటలు ఎలా ఉన్నాయి అంటే 49వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉందండి. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. అరణ్యములో ఎండ, అరణ్యములో నీటి బుగ్గలు ఉండవు. అరణ్యంలో దూరంగా చూస్తే నీళ్ళులా కనపడుతుంది, కానీ అది ఎండమావి. దప్పికతో ఒకవేళ నీళ్లు ఉన్నాయి కదా అని పరిగెత్తుకుని వెళ్తే అది ఎండమావి అని తేలిపోతుంది. కానీ వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని వెళ్తాడు. వారికి నీటి బుగ్గల యొద్దకు వారిని ఆయన నడిపిస్తాడు. వారి యొక్క దప్పిక అంతా తీరిపోయే వరకు
వారి అలసటంతా తీరిపోయే వరకు ఆ జలాన్ని వారు త్రాగడానికి, దానితో వారు తమను తాము రిఫ్రెష్ చేసుకోవడానికి నీటి బుగ్గల ఎదుకు వారిని నడిపిస్తాడు. ఆయన వారిని నడిపించే స్థలం ఎలా ఉంటుందంటే అక్కడ ఎండమావులు ఉండవు, అక్కడ ఎండ ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక కూడా ఉండదు. నిత్య జీవ ప్రదాత అనుగ్రహించేటటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యం ఇదిగో ప్రవచన రూపంగా కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసిస్తున్నటువంటి మనం ఈ విశ్వాసంలో స్థిరపడాలి. పేతురు భక్తుడు అంటాడు, ఈ విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఈ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట అంటాడండి. ఏమంటాడంటే, అమూల్యమైన విశ్వాసం అంటాడు. క్రైస్తవ విశ్వాసం, క్రీస్తునందలి విశ్వాసం సాటి లేని విశ్వాసం. ఈ లోకంలో మతస్థులు వారి వారి దేవుళ్ళని నమ్మచ్చు, మనం వారినేమి మరి నిందించేది కానీ కామెంట్ చేసేది కానీ ఏమీ కూడా లేదు. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఎవరి యందైతే విశ్వాసం ఉంచుచున్నామో, దేనినైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచున్నామో దాని గురించి వ్రాయబడినది, దిస్ ఈజ్ ద ప్రెషియస్ ఫెయిత్. ఇది సాటిలేని విశ్వాసం, అమూల్యమైనటువంటి విశ్వాసం, ఇది ఫలించేటటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుడే మనకు అనుగ్రహించాడు. కాబట్టి నీవు నమ్ముతున్నటువంటిది అమూల్యమైనటువంటి సత్యమైన విషయాన్ని నీవు గ్రహించుకోవాలి. అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి అమూల్యమైన దేవుని బిడ్డగా నీవు ఉన్నావనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా నువ్వు తక్కువ అంచనా వేసుకోవాలి. నీ విశ్వాసాన్ని ఎన్నడూ నువ్వు సందేహించద్దు. ఇది నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చినటువంటి శిలువనాథుడైనటువంటి యేసుక్రీస్తు నందలి విశ్వాసం, యేసుక్రీస్తును బట్టి మనలో కలిగినటువంటి విశ్వాసం. ప్రియమైన వారులారా, దీనిని మనం పదిలపరచుకోవాలి. దిస్ ఈజ్ ఏ ప్రెషియస్ ట్రెజర్. ఇది ఒక నిధిలాగా మనలో ఉండాలి. ఎప్పుడు ఈ విశ్వాసంలో నుండి మనం స్టెప్ డౌన్ అవ్వకూడదండి. అందుకొరకే మన పితరులు ఆలోచించి వారు ఇదిగో ఎప్పుడు దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు యొక్క ఇందులో నుండి ఎక్కడ వాళ్ళు తప్పిపోకూడదు, ఎక్కడ వారు మర్చిపోకూడదు అని చెప్పి మనకు విశ్వాస సూత్రాన్ని ఇచ్చారు. క్రీస్తునందుల విశ్వాసము అమూల్యమైనది. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి పేతురు గారు ఈ విశ్వాసంతో పాటు నీవు జత చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అవి జత అయితే తప్ప నీవు మరి నీ యొక్క దృష్టి తేటైన దృష్టిగా ఉండదు అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నారు? 2వ పత్రిక పేతురు రాసిన దాంట్లో 1వ అధ్యాయంలో ఏమంటున్నారు అంటే, ఇదిగో సహోదరులారా, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ కాల్డ్. నీవు పిలువబడ్డా దేవునితో ఉండడానికి, దేవుని యొక్క మహిమలో నీవు చేరుకోవడానికి, దేవుడిచ్చిన నిత్య సౌభాగ్యాలను అనుభవించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు సుమా. పిలుచుకోవడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ కాల్డ్ అండ్ యు ఆర్ చోజన్. ఎంత అద్భుతమైనటువంటి భాగ్యాన్ని, స్థాయిని, స్థితిని సంగమా దేవుడు మనకిచ్చాడు. గమనించండి, ఎంత కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ప్రభువా, నేనేంటి, నా బ్రతికేంటి, నా ఆలోచనలేంటి, నా క్రియలేంటి, నేను అప్ టు ద మార్క్ కాదయ్యా అని మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒకసారి మన వైపు చూసుకుంటే మనకు తెలిసిపోద్ది. కానీ దేవుడు ఆయన మనల్ని పిలిచాడట, ఏర్పాటు చేసుకున్నాడట. కాబట్టి పేతురు ఏమంటున్నారంటే, ఇదిగో మీరు దానిని నిశ్చయం చేసుకోండి, ఆ విషయంలో మీరు స్థిరులైపోండి అని అంటూ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు 8వ వచన ప్రకారంగా సోమరులుగా కాకుండా, నిష్ఫలులుగా కాకుండా మీరు ఉండాలి. 9వ వచనంలో అంటాడు, పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయేవారులాగా మీరు ఉండకూడదు. ఇంకా
గుడ్డివారు కాకూడదు, దూరదృష్టి లేని వారుగా కూడా మీరు ఉండకూడదు. మీ ఆత్మీయ నేత్రాలు తెరిచిన వారుగా మీరు ఉండాలి. మీ యొక్క దృష్టి ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఎక్కడి వరకు వెళ్ళాలి. సర్టెన్ డిస్టెన్స్ కాదు, ఎక్కడి వరకు మీరు చూడాలో, ఎక్కడి వరకు మీరు చేరుకోవాల్సిందో అంతవరకు మీ దృష్టిని సారించేటటువంటి దూరదృష్టి మీరు కలిగి ఉండాలి. పేతురు అంటున్నాడు. అలా ఉండాలంటే మన విశ్వాసానికి మనం జత చేసుకోవాల్సింది ఏంటి అంటే, చూడండి 5 నుండి 7 వచనాల్లో ఆ యొక్క లింక్ మనకి ఇవ్వబడింది. నేను చదువుతున్నాను. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయండి. ఎన్ని విషయాలు ఉన్నాయని లెక్క పెడితే, మీరు లెక్క పెట్టారు ఎప్పుడైనా? 8 సంగతులు ఉన్నాయి. నేను అంటాను, ఇవి మీరు కంటెక్ట్ చేసేయండి, మెమొరైజ్ చేసేసేయండి. మీ హృదయం అనే పలక మీద మీరు వ్రాసి అలాగే పెట్టుకోండి. ఆ సెల్ ఫోన్లో మనం చాలా నోట్స్ రాసుకుంటాం కదా, ఏం రాసుకున్నాం మనకు గుర్తుండదు. కానీ మన హృదయం అనే నోట్స్లో మనం రాసేసుకోవాలి. ఆ ట్యాబ్లో మొత్తం అన్నీ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. వెంటనే మనం అనుకున్నప్పుడల్లా మైండ్ దగ్గర క్లిక్ చేయగానే మొత్తం అది మన యొక్క కళ్ళ ముందుకు వచ్చే అంతగా ఉండాలి. ఎందుకంటే చాలా శ్రేష్టమైన సంగతులు ఇవన్నీ. ప్రియమైనటువంటి వారులారా, నేనేమంటానంటే వీటన్నిటినీ కలిపి ఇదొక ఆత్మీయమైనటువంటి ఆభరణం. దిస్ ఎ స్పిరిచువల్ ఆర్నమెంట్. దీన్ని మనం ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ధరించుకోవాలన్నమాట. ఇది ఒక ముత్యాల సరణి లాంటిదన్నమాట. ఒక్కొక్కటి ఒక ముత్యంతో సమానమైనటువంటిది. ముత్యం విలువైంది కదా, అలాంటి వాటిని మనము ధరించుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. ఆత్మీయ ఆభరణాలు ధరించుకుంటే ఆత్మీయ సౌందర్యం మన జీవితంలో అది ఇనుమడిస్తుంది, లోకంలో ప్రకాశిస్తుంది. కాబట్టి ఏమిటి ఒక్కొక్క ముత్యం లాంటి దాన్ని మనము గమనించినప్పుడు క్రైస్తవ జీవితం ఇట్ బిగిన్స్ విత్ ఫెయిత్. విశ్వాసం ద్వారానే అది ప్రారంభించబడుతుంది కదా. యేసుప్రభు వారు అంటున్నారు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి అని అంటున్నారు. మనం చదువుకున్నట్టుగా యోహాను సువార్తలో 6వ అధ్యాయం 29వ వచనంలో ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియ. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. దీనికి ఒక్కొక్కటిగా మనము మరి కలుపుకోవలసినటువంటివి, ఈ యొక్క ఆభరణంలో మనం అమర్చుకోవలసినటువంటి ముత్యాలాంటి సత్యాలు ఏమిటి అంటే, రెండవది సద్గుణము అని వ్రాయబడి ఉన్నదండి. సద్గుణము అంటే మంచి గుణం అని అర్థం. అయితే మంచి అంటే ఏంటి మంచి? కాబట్టి దీనిని ఇంగ్లీష్లో వర్చ్యూ అని అన్నారు. సత్యవంతుడు ఒక్కడేనట, ఆయన దేవుడట. యేసుప్రభు వారు అన్నారు. సద్బోధకుడు అన్నప్పుడు నన్ను సద్బోధకుడు ఎందుకు పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే, ఆయనే సత్యం అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆయన తను కాదని కాదు, కానీ ఇది దైవ సంబంధమైనటువంటిది అన్నది. సద్గుణం అంటే దేవుని యొక్క గుణం అన్నమాట. ప్రియమైనటువంటి వార్లారా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క గుణాన్ని ఈ లోకంలో ప్రతిబింబించేటటువంటి వాడుగా ఉండాలి. అంటే దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క నీతిని మనము కలిగిన వారంగా ఉండాలండి. ఈ ఆభరణంలో ఇది రెండవ ముత్యంగా మనము ఎంచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. మనల్ని చూచినటువంటి వారు వీరు దేవుని బిడ్డలు అని మన గురించి చెప్పగలగాలి. ఎలాగంటే, అరే దేవుని యొక్క గుణం వీరిలో కనబడుతుంది, దేవుని యొక్క మంచితనం వీరిలో కనబడుతుంది, దేవుని యొక్క నీతి వీరిలో కనబడుతుంది అని వారు గ్రహించినప్పుడు మన గురించి వారు అలాంటి సాక్ష్యాన్ని వారు ఇవ్వగలుగుతారు. ఈ యొక్క సద్గుణానికి మనము జత చేసుకోవాల్సింది, లేకపోతే మూడవ ముత్యం లాంటిది ఏమిటంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే తెలుగులో జ్ఞానము అని అన్నారు. భూ సంబంధంగా జ్ఞానం అంటే గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. చాలా విషయాలు మనం సేకరించి చాలా విషయాలు మనం మాట్లాడగలిగామనుకోండి,
అది జ్ఞానం కలిగి ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ బైబిల్ యొక్క జ్ఞానం అది కాదండి. ఇదేంటంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండడం, ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండడం, ఇది జ్ఞానం. దేవుని యొక్క చిత్తం ఏంటి నా జీవితంలో, దేవుడు నేను ఎలా జీవించాలని కోరుతున్నాడు, ఏం మాట్లాడాలని కోరుతున్నాడు, ఏ క్రియలు చేయాలని కోరుతున్నాడు. ఎప్పుడైనా మనం దేవుని చిత్తాన్ని వెతుకుతామా? దేవుని చిత్తాన్ని వెతికి దాని ప్రకారంగా జీవించటం, ఆ దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం కలిగి ఉండడము, ఇది అసలైనటువంటి జ్ఞానం. మరి దీనికి మనం జత చేసుకోవాల్సింది మరొకటి ఉందండి. అదేంటంటే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే ఏంటి అర్థం? దానికి ఇచ్చినటువంటి భావం అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తన యొక్క కోరికలను, తనలో కలిగే ప్రేరణలను అదుపులో పెట్టుకోవడం అంట. ఎబిలిటీ టు గవర్న్ అవర్ ఓన్ డిజైర్స్ అండ్ అవర్ ఓన్ ఇంపల్సెస్. ఎన్నో కోరికలు అన్నీ మంచిగానే అనిపిస్తాయి, ఎన్నో ప్రేరేపణలు మనలో వచ్చేస్తూ ఉంటాయి. అవి మనల్ని నియంత్రిస్తున్నాయా, మనం వాటిని నియంత్రిస్తున్నామా? సెల్ఫ్ కంట్రోల్. దీన్నే ఆత్మ నిగ్రహము అని కూడా మనము చెప్పవచ్చు. ఈ ప్యాసేజ్ అంతా చదివితే అసలు పేతురు భక్తుడు ఏమంటాడంటే, లోకంలో భ్రష్టత్వం ఉంది. ఈ భ్రష్టత్వానికి మూల కారణం ఏంటంటే దురాశ అన్నాడు. మీరు చదువుకోండి ఈ వాక్య భాగంలో. అయితే ఆ దురాశను తప్పించుకోవడానికి దేవుడు అమూల్యమును అత్యధికమైనటువంటి వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను మనము బేస్ చేసుకుని దురాశకు లోనవ్వకుండా ఉన్నప్పుడు మనకు కావాల్సినవి దొరుకుతాయి. అంతేకాదు, మన దేవుని యొక్క నేచర్ మనలోనికి వస్తుందంట. దేవ స్వభావంలో పాలిభాగస్థులతి అనే వాక్యంలో వ్రాయబడిన విషయాలు. అయితే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వానికి మూలమైనటువంటి దురాశను మనలోనికి రాకుండా చేయాలంటే మనము ధరించవలసినటువంటిది ఆశా నిగ్రహం. చాలామంది క్రైస్తవులు ఎన్నో విషయాలు మాట్లాడతారు, కానీ తమను తాము కంట్రోల్ చేసుకోలేని వారుగా ఉంటారు. ఆ టయానికి సర్లే ఇదే లాస్ట్ టైము, ఇక నెక్స్ట్ నుంచి నేను ఇలా చేయను. ఎన్నిసార్లు అనుకుని ఉండి ఉంటాం. దానివల్ల ఎన్నిసార్లు మనం నష్టపోయి ఉండి ఉంటాం. ఆశా నిగ్రహం అంటే శక్తి కలిగి జీవించడం. యూ హ్యావ్ ద పవర్ ఓవర్ యువర్ మైండ్, యువర్ లైఫ్, యువర్ డిజైర్స్, యువర్ ఇంపల్సెస్. ఇఫ్ ఆర్ ఫెయిల్ ఇన్ దట్, యు ఆర్ ఎ ఫెయిల్యూర్. అన్నీ కలిగి అన్నీ తెలిసిండి కూడా ఒకవేళ మనము ఆశను నియంత్రించుకోలేకపోతే మనం విఫలులమే కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆశా నిగ్రహ శక్తిని ఇవ్వగలడు. దీని తర్వాత దీన్ని తగిలించుకోవాల్సింది ఏమన్నారంటే సహనము అనేటటువంటి మాట వాడారండి. సహనం ఎప్పుడు మనకు కావాలి? మనకు శ్రమలు ఎదురైనప్పుడు, మనకు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, మనకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు. ప్రియమైన వార్లారా, మరి ఇలాంటి కాలంలో వాటికి బెదిరిపోకుండా, చెదిరిపోకుండా మనము నమ్మకంగా ఉండడం. ఫెయిత్ఫుల్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెషర్. నీ మీదకి ఎంతో ఒత్తిడి వస్తున్నప్పుడు కూడా, ఆ ఒత్తిడికి లోనైతే నువ్వు దేవుళ్ళ నుండి తప్పిపోతావు. అలాంటి ఒత్తిడి సమయంలో కూడా మరి నమ్మకంగా నిలబడగలగడమే సహనం. క్రైస్తవులుగా మీరందరూ అనేక చోట్ల పనిచేస్తున్నారు, అనేక రకాలైనటువంటి లొకాలిటీలో మీరు జీవిస్తున్నారు. మీ విశ్వాసానికి ఎప్పుడు ఛాలెంజ్ రాలేదా? మీ క్రైస్తవ జీవితానికి ఎప్పుడు ఛాలెంజ్ రాలేదా? ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాటిలో మనం కృంగిపోకుండా, లొంగిపోకుండా మనకు శక్తినిచ్చేటటువంటి ఈ యొక్క ఆభరణంలో ఒక ముత్యం లాంటిది ఏంటంటే సహనము. దాన్ని మీరు కలిగి ఉండాలన్నారు. తర్వాత దానికి యాడ్ చేసుకోవాల్సిన దానిని భక్తి అని అన్నారు. భక్తి అంటే మనకు బాగా తెలుసని మనం అనుకుంటాం. భక్తి అనుకుంటున్నా అంటే కళ్ళు మూసుకుని చాలా చేతుల్లో పెట్టుకుంటే అబ్బాయి అంత భక్తిగా ఉన్నారు అని అనుకుంటాం. దానికి మించింది భక్తి. దీన్ని నేను కొట్టి పారేయడం లేదు, కానీ భక్తి అంటే ఏంటో తెలుసా? వ్రాయబడింది ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. దేవుడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన నన్ను చూస్తున్నాడు ఎల్లవేళ్ళ అనేటటువంటి స్పృహ కలిగి ఉండడం ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్, ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్షియస్నెస్, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా ముందున్నాడు, దేవునికి తెలుసు అని మనం అనుకుంటే
దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి మనం సాహసించగలమా? అది భక్తి అంటే. సో అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. అలాగ మనము ఆ దేవుని సాన్నిధ్యాన్ని గమనించి దేవునికి ఇష్టలుగా మన జీవితాన్ని కమిట్ చేసుకోవడమే గాడ్లీనెస్. ఈ 6వ దానికి 7వది జత చేసుకోవాలి. 7వ ముత్యం లాంటి విషయం ఏంటంటే బ్రదర్లీ కైండ్నెస్ అన్నాడు. తెలుగులో అయితే సహోదర ప్రేమ అని అన్నాడు, కానీ ఇంగ్లీష్లో బ్రదర్లీ కైండ్నెస్ అంటే సహోదరత్వం, బ్రదర్లీనెస్. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మాట యొక్క భావాన్ని మనం చూస్తే సహోదరులు అన్నప్పుడు కుటుంబం, క్రైస్తవ కుటుంబం, దాన్ని ఏమన్నారంటే కుటుంబాల యొక్క కుటుంబమే క్రైస్తవ సంఘం అని అన్నారు. ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. మరి ఇందులో ఉన్న ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం అందరూ ఒకే స్థాయిలో ఉన్నారు? లేరు కదండి. ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కటి. ఒకళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, ఒకళ్ళు మిడిల్ క్లాస్గా ఉండొచ్చు, ఒకళ్ళు కొంత మరి ఇంకా తక్కువ స్థితిలో ఉండొచ్చు. ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు అందరూ ఒకే రంగు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్, అంత విభిన్నమైనటువంటిది. అయితే ఈ విభిన్నత మనలో వివక్షత తీసుకురాకూడదట. మనం ఒక ప్రాంతం వారు అయి ఉండొచ్చు, ఇంకో ప్రాంతం వారు కూడా మన సంఘంలో ఉంటారు కదండి. ఆ ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు అని మనం పెట్టుకుంటే అది సహోదరత్వం కాదట. ఈ భాష మాట్లాడేవారు, ఆ భాష మాట్లాడేవారు అంటే అది సహోదరత్వం కాదట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరమైనప్పటికీ కూడా మనలందరినీ కూడా పాపం నుండి పవిత్రపరిచినటువంటి రక్తము ఒకే రక్తం కదా. దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఒక కుటుంబంలో సహోదరులు అంటే ఒకే రక్తాన్ని పంచుకు పుట్టినవారు. ఒక సంఘంలో మరి సహోదరులు అంటే ఒకే రక్తంలో కడగబడ్డారు. నీవు నేను అందరం క్రీస్తు రక్తమే మనల్ని పవిత్రపరిచింది. మనందరం సహోదరులు. హెచ్చు తగులనేటటువంటివి సామాజిక పరమైనటువంటివే తప్ప ఆధ్యాత్మికమైనవి కాదు. ఇంగ్లాండ్ దేశపు రాణి ఒకసారి కమ్యూనియన్ తీసుకోవడానికి ముందుకు వచ్చి మోకరించిందట. అప్పటికే మరి తన యొక్క అంతఃపురంలో పనిచేసేటటువంటి ఒక పని చేసే అమ్మాయి అక్కడ మోకరించి ఉంది. ఎప్పుడైతే క్వీన్ వచ్చి మోకరించిందో వెంటనే లేచి దూరంగా జరిగిపోయింది, అమ్మో క్వీన్ అని. అప్పుడు క్వీన్ వచ్చి లేదు నువ్వు నా పక్కన మోకరించు అని చెప్పింది. అమ్మా మీరు మహారాణి, నేను ఒక చిన్న పనికెత్తను, నేను ఎలా మీ పక్క మోకరించగలను, నేను మీతో సమానరాలని కాదు కదా అంటే క్వీన్ ఏముందో తెలుసా? దేవుని ముందు నీవు నేను ఒకటే. అది రాజపు గుణం అంటే అది అనమాట. అది గ్రహించుకోవడం అంటే. నేను బయటే దేశానికి రాణిని, అక్కడ ఒకవేళ అంతఃపురంలో నీవు నా దగ్గర పనిచేసేటటువంటి చేసే పనికత్వం ఉండొచ్చు, కానీ ఇది దేవుని సన్నిధి. దేవుని ముందు రాణి అయినా దాసి అయినా సమానమే. ఒక మహారాణికి అలాంటి ఉన్నతమైన భావం ఉంటే మనం ఎంతండి? మనకెందుకు వివక్ష? ఎందుకు మన ఇతరులు దూరంగా పెడతాం? అలా మనం చేస్తున్నప్పుడు మన యొక్క హారంలో ఒక ముత్యం, ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని కలిగిన ముత్యం మిస్ అయిందన్నమాట. మీరు వేసుకున్న హారాలు లేకపోతే ఇక దండలు ఏదైనా మిస్ అయిందనుకో దాన్ని వేసుకుంటారా? మళ్ళీ రిపేర్ చేసుకుని అది బాగా కనపడితేనే వేసుకుంటారు మీరు, అవునా కదా? దీన్ని కూడా మనం ధరించుకోవాలి. ఆఖరిగా మనం చూసినట్లయితే దయ అని వ్రాయబడి ఉంది, కానీ మూల భాషలో అగపే అని వ్రాయబడి ఉంది. అగపే అంటే దైవికమైన ప్రేమ. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు కూడా అదే మాట వ్రాయబడి ఉంది. అగపే అంటే తన అద్వితీయ కుమారుని ఇచ్చేంత ప్రేమ అన్నమాట. ఆ కుమారుని సిలువలో బలిగా ఇచ్చేంత ప్రేమ అన్నమాట. ఈ ప్రేమను మనము అలవర్చుకోవాలి. కేవలం మన సంఘస్థుల వైపే కాదు, ఎవరి వైపు అయినా సరే. యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు తనకు అన్యాయం చేస్తున్న వారిని, తనను గాయపరిచిన వారిని, తనను నిందిస్తున్న వారిని అందరినీ కూడా
ఆయన సిలువలో నుండి ఆయన ప్రేమించాడండి. అది అగాపే అండి. ఈ ప్రేమ ఈ యొక్క మరి ఈ ముత్యాలన్నిట్లో మనం చూసినప్పుడు అది చాలా ఇంకా ప్రకాశిస్తున్నటువంటి ముత్యం లాంటిదన్నమాట. ఈ హారాన్ని మనం ధరించుకోవాలి, ఈ ఆత్మీయమైన ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే మనం విశ్వాసులమై ఉన్నాం. నాడు క్రీస్తు కాలంలో అన్నీ అనుభవించి అన్నీ చూసి కూడా వారు క్రీస్తుని కాదని ఒక మనిషిగా కొట్టి పారేశారు. కానీ ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు నా కొరకు వచ్చినటువంటి మెస్సయ్య, నాకు జీవాహారంగా దిగి వచ్చాడు. నేను ఆయన నమ్మితేనే నాకు నిత్య జీవం ఉంది. ఈ విశ్వాసం స్థిరపడుతూ ఈ ఆత్మీయమైనటువంటి సుగుణాలు మనం అలంకరించుకొని ఈ లోకంలో ప్రభు మహిమ కొరకు ఆయన బిడ్డలుగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.